వెల్కమ్ టు స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు. దిస్ ఇస్ యువర్ వర్షిని. సో సినిమా అంటే కిక్కు, క్రికెట్ అంటే డబుల్ కిక్కు. సో ఈ రెండింటిని కాంబినేషన్ చేసి ఓ షో చేస్తే ఎలా ఉంటుంది? అదిరిపోయింది కదా. ఎస్, సో ఇదే కాన్సెప్ట్తో నేను మీ ముందుకు వచ్చేస్తున్నాను. సో ఆ షో ఏంటంటే సిసి, అంటే క్రికెట్ అండ్ సినిమా. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది షో. మన హీరో విశ్వక్ సేన్ అండ్ ప్రశాంతి, కళ్యాణ్ కృష్ణ గారు, మన ఫార్మర్ క్రికెటర్ కళ్యాణ్ కృష్ణ గారు. సో క్రికెట్ గురించి మాట్లాడడానికి, మూవీ గురించి మాట్లాడడానికి, గోల్డ్ అని కబుర్లు చెప్పడానికి మనతో పాటు వచ్చేసారు. ఒకసారి మన ఐపీఎల్ గురించి మాట్లాడదాం. విశ్వక్ అని పిలుస్తున్నాను, ఓకే కదా? సో ఐపీఎల్ గురించి చెప్పండి, మీరు చూస్తారా అసలు ఐపీఎల్? ఐ వాచ్. అంటే టైం అంత దొరకదు కానీ బట్ క్రూషియల్ మ్యాచెస్ మాత్రం I definitely watch అన్నట్టు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ సన్ రైజర్స్ లాస్ట్ దాకా వచ్చింది, that I won't miss. And IPL I consider like most engaging youth event ఇది ఒకటి ఇండియాలో. నేను లాస్ట్ ఇయర్ ఐపీఎల్ జరుగుతున్నప్పుడు కూడా చాలా ఊర్లలో లైక్ చాలా రిమోట్ ప్లేసెస్కి వెళ్ళినా. అక్కడ కూడా ఈవినింగ్ అయితే లైవ్ మ్యాచ్ లేకపోయినా కూడా మ్యాచ్ స్కోర్ అప్డేట్స్ ఉంటాయి కదా. లైక్ ఆ టైంకి మాత్రం ఎవ్రీవన్ విల్ బీ లైక్ అలర్ట్. క్యాబ్ డ్రైవర్ డ్రైవ్ చేసుకుంటే వాటి టెన్షన్ వాడుకుంది మ్యాచ్ గురించి. Alright, Prashanti. So, do you watch cricket? Yeah, I watch. Okay, IPL? Yes. So because నేను బెంగళూరులో ఉన్నప్పుడు like we usually support this team. No, I support our team. Yeah. So they're like different people. అంటే like Mumbai Indians ఒక టీం ఉండేవాళ్ళు, like Royal Challengers and me for Sunrisers. So like it's always in between us. We all are like flatmates and we will be always fighting and మేము విన్ అవ్వాలి అది ఉండేది. It was so fun. వరల్డ్ లో ఉన్న క్రికెటర్స్ అందరు కలిసి మన ఐపీఎల్ కి ఆడుతున్నారు విత్ డిఫరెంట్ స్టేట్స్. సో ఆ థాట్ వాజ్ రియలీ న్యూ, యూనిక్ అండ్ ఇట్స్ వెరీ డిఫరెంట్ అండ్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ హిస్టరీ. మనం చూస్తున్నట్టయితే ఆల్ ప్లేయర్స్ హూ ఆర్ ప్లేయింగ్ ఫర్ కంట్రీ, ఇప్పుడు ఎవరైతే కంట్రీకి ఆడుతున్నారో సో ఆల్మోస్ట్ అందరూ ఐపీఎల్ నుంచి వెళ్తున్నారు. సో ఎట్లా అయిపోయిందంటే ఫస్ట్ ఎవరన్నా పిల్లడిని ఏం ఆడాలనుకున్నావు క్రికెట్ స్టార్ట్ చేసినప్పుడు అంటే నేను ఐపీఎల్ ఆడతా ఫస్ట్. సో అంతకుముందు వెన్ వీఆర్ ప్లేయింగ్ ఇట్ వాజ్ మోర్ ఆఫ్ లైక్ ఐ వాంటెడ్ టు ప్లే ఫర్ కంట్రీ, ఆడాలి. సో అట్లా ఉండేది. సో ఇట్ క్రియేటెడ్ బజ్, ట్రెండ్, వాట్ నాట్ అన్ని క్రియేట్ చేసింది. లీగ్స్ వరల్డ్ మొత్తంలో స్పోర్టింగ్ లీగ్స్ లో ఇట్ హాస్ బికమ్ ద నెంబర్ 1 స్పోర్టింగ్ లీగ్. అంటే ఇక దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఐపీఎల్ ఎంత ప్రామినెన్స్ క్రియేట్ చేసింది. సో అందరూ మూవీ పీపుల్ అందరూ కూడా అసోసియేట్ అయ్యి ఉన్నారు. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ విత్ స్పోర్ట్. సో అండ్ రిలీజ్ చేయాలంటే భయం అవుతుంటుంది కొంచెం ఐపీఎల్ ఇది పాయింట్ అసలు చూసుకోండి. మీ మూవీ ఐపీఎల్ ఉందంటే లైక్ యూత్ సగం ఆడేమో థియేటర్లకు మ్యాచ్ టెన్షన్ అదొక భయం ఉంటుంది. హౌ డిడ్ యూ ఎంజాయ్ ప్లేయింగ్ గల్లీ క్రికెట్? చెప్పాను కదా ఇదే. అండ్ ఇంకొక హెడ్ఏక్ ఏముంటుంది అంటే నాతో రన్లు కొట్టను అవుట్ గాను, జస్ట్ ఊరికే బ్యాట్ తీసుకుని అలా పోజ్ కొట్టడం అంతే కదా. అంటే అది ఎందుకు తగ్గతో అర్థం కాదు. టైమింగ్ మ్యాచ్ అయ్యేది కదా, తగిలితే బాల్ పోయేది, అలా తగిలితే కూడా ఏదో 6 or 4 వచ్చేది కదా. గల్లీలో రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి. 2D అక్కడ దాకానే కొట్టాలి, ఇంట్లో పడితే అవుట్, ఇంట్లో పడితే అవుట్, ఇంట్లోనో ఎన్నో కొట్టేస్తుంది. ఐపీఎల్ లో ఇన్ని టీమ్స్ ఉన్నాయి రైట్? సో ఇఫ్ గివెన్ అ ఛాన్స్ ఏ టీమ్ లో ఆడాలనుకుంటారు మీరు? ఏ టీమ్ లో అయితే ఇట్లా 10 క్రేజీ ప్లేయర్స్ ఉంటారు, నాకు లాస్ట్ బ్యాట్ వస్తుంది ఆ టీమ్. నా దాకా బ్యాటింగ్ వచ్చేసి పరిస్థితి రాదు, ఆ టీమ్ లో ఉంటాం. ఎందుకంటే ఆ టీం గెలుస్తుంది, మనకి పేరు ఎట్లా వస్తుంది. అంటే వాట్ ఈస్ యువర్ ఫేవరెట్, అంటే విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ టీమ్? SRH. మన హైదరాబాద్ అని కాదు కానీ కాదు, నేనైతే అదే మన హైదరాబాద్ జిందాబాద్. ఫేవరెట్ ప్లేయర్ నాకు లాస్ట్ ఇయర్ ఆడాడు మా మలక్పేట నుండి బౌలర్ అవడు. ప్రశాంతి, ఇఫ్ గివెన్ ఎ ఛాన్స్ మీరు ఏ టీమ్ లో ఆడతారు? Dhoni is there. Dhoni is your favorite. Support for Sunrisers, but where Dhoni is there. Even he is my favorite. ఇప్పుడు వరకు మూవీ విషయాలు, మన స్పోర్ట్స్ గురించి, మన ఐపీఎల్ గురించి మాట్లాడుకున్నాం. మన నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్ళిపోదాం, ఓకేనా? నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటంటే సూపర్ 6. సో
ఐల్ బి ఆస్కింగ్ యూ 6 questions. Okay. సార్ దీంట్లో మీకు డైలాగ్ లేదు. ఓకే ఓకేనా? మూవీ క్వశ్చన్స్ అడుగుతాను. Oh. కావాలంటే మీరు దానికి ఏదైనా ఆన్సర్ ఇవ్వచ్చు. 2018 IPL ఛాంపియన్ ఎవరు? శరత్. Sorry, చెన్నై. Yeah. సార్ సపోర్ట్ చేస్తున్నారు కదా, ఇంకేంటి? IPL స్టార్ట్ నుండి ఒక ప్లేయర్ ఒకే టీమ్ తో ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీ. ఒకే టీమ్ తో ఆడుతున్నాడు. అలా కాదు, నాకేదో క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు మీరు క్వశ్చన్ మొత్తం నాకు ఇట్లా అదే స్టార్ట్ అవ్వకముందే ఆన్సర్ చెప్పేస్తున్నా. కదా somebody is too smart here. Somebody is too smart here. కాదు సార్, యాక్చువల్లీ హైదరాబాద్ వాళ్ళు అలా ఉండరు సార్. అయ్యో. మేము చీటింగ్ చేయం సార్. అయ్యో. శిఖర్ ధావన్ హైదరాబాద్ నుండి ఈ టీమ్ కి వెళ్ళిపోయాడు. చెప్పు. ఇంకా అసలు అందుకే చెప్పు అన్న. నేను ఎప్పుడు రాంగ్ ఆన్సర్, కాదా? రాంగ్ ఆన్సర్ అది. ముంబై ఇండియన్స్. మేక్ మీ హ్యాపీ. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అవునా? సార్, మీరే చెప్పాలి, మీరే ఎంపైర్ ఇక్కడ. ఢిల్లీ క్యాపిటల్స్ కి వెళ్ళాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ కాదు, టీం పేరు మారిపోయింది. అబ్బా సార్, ఢిల్లీ కాదు కాదు సరే, ఢిల్లీ కదా. కరెక్ట్ గా చెప్పాలి, కరెక్ట్ గా చెప్పాలి. సరే, పోనీ సో ఒక పాయింట్ point. పోయింది. తరుణ్ భాస్కర్ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఏది? జర్నీ. సార్ నేను ఇది ఒప్పుకోండి. నాకు తరుణ్ కి గొడవ పెడుతున్నారు ఇప్పుడు మీరు. ఈ నగరానికి ఏమైంది మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు? డిసెంబర్ 29th. ఏంటి 29th ఏంటి? డిసెంబర్ నేను చెప్పా కదా. రాంగ్ ఆన్సర్. దట్స్ రాంగ్ ఆన్సర్. అవునా? ఇట్స్ జూన్ 29th. 29th కరెక్టే కానీ ఇట్స్ జూన్ 29th. అసలు ఇలా నీ ఫస్ట్ సినిమా విశ్వాస్, తరుణ్. ఫస్ట్ సినిమా సెకండ్ సినిమా అండి. ఫస్ట్ వెళ్ళిపో మాకే. ఓకే, వన్ లాస్ట్ Yeah, క్వశ్చన్. okay. లెట్స్ సీ ఇది ఎవరు చెప్తే వాళ్ళు విన్ అవుతారు. విరాట్ కోహ్లీ ముద్దు పేరు ఏంటి? అనుష్కానా? కాదు. And యాడ్ వస్తుంది, ఐపీఎల్ యాడ్ వస్తుంది. ఇంకా క్లూ ఇమ్మంటారా? సార్ ఇది కాదు సార్. అయితే చాలా easy question ఇది. okay, okay. How does it work? రిషబ్ పంత్ ఒక యాడ్ చేస్తున్నాడు, ఐపీఎల్ యాడ్ లో. నేను చూసిన ఐపీఎల్ అంటే కామన్ పీపుల్ అండ్ దిస్ పీపుల్ యాడ్ సరే, వస్తుంది. ఇంకా కూడా క్లూ ఇస్తా. ఒక ఫ్రూట్ పేరు. మ్యాంగోనా? యాపిలా? ఇంకా సార్ పైనాపిల్, జాక్ఫ్రూట్ చెప్పలా? సార్ ఇది అవుట్ ఆఫ్ ద, అసలు ఇది సంబంధం లేదు. చాలా ఈజీ. సార్, పేరు సార్, మరి at least సార్, try cricket అయినా గురించి చేయండి. అడగండి సార్. ఫ్రూట్ పేరు చెప్పాలి. ఏమైనా చేయండి ఒక ఫ్రూట్. యాపిల్. హ్యాపీ పిజ్జా. చెరీ? లేదు సల్మాన్ ఖాన్. కాదా? ఓకే. సార్ ఈ క్వశ్చన్ బాగాలేదు స్వీట్ సార్. ఉంటది, సార్ ఈ బ్రౌన్ క్వశ్చన్ కలర్ లో బాగాలేదు ఉంటది. సార్. సపోర్ట్ అన్న. సపోర్ట్ అన్న. ఇందులో కూడా విశ్వకే గెలుస్తాడు. ఏంటి ఏంటి ఇందులో కూడా కరెక్టే చెప్పాడు. సపోటా. సపోటా అని ఏమంటావు హిందీలో? ఇంకా ఇది ఇంకో క్వశ్చన్ ఇప్పుడు. ఇంక ఇంత చెప్పలేకపోతే ఇక బాగోదు. సపోటాని ఏమంటారు? చీకునా? సపోర్ట్ అని చెప్పాడు, అది కాదు ఆన్సర్. చెప్పింది చిక్కు, చెప్పింది చిక్కు. చిక్కు. మీరు ఎంపైర్ దీనికి వీళ్ళిద్దరికి 3 బాల్స్ ఇస్తాం. Okay. ఓకేనా? సో ఎవరు ఎక్కువ స్కోర్ కొడతారో వాళ్ళకి మంచి గిఫ్ట్ ఫ్రమ్ మై సైడ్. సో ఫీల్డ్లోకి వచ్చేసాము. సో ఎవరు బ్యాటింగ్ ఆడుతున్నారు, ఎవరు బౌలింగ్ ఆడుతున్నారు, మీరైతే ఎంపైర్. సో ఓవర్ టు యూ సార్, మీరు చెప్పండి. రూల్స్ ఫస్ట్ చెప్తా. రూల్స్ ఏంటంటే బ్యాటింగ్ అట్ చేస్తాం, మరి కామెడీ ఉన్నట్టు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్. ఓకే సైడ్స్ కి డైరెక్ట్ తగిలితే 2 runs. ఓకే, ఇటు తగిలితే 2 runs. స్ట్రైట్ గా ఇక్కడ తగిలితే 4. 4. ఓకే, డైరెక్ట్ తగిలితే 6 ఇచ్చేద్దాం. సో ఇద్దరు 3 balls ఆడతారు. 3. ఎస్. నెక్స్ట్ ఎవరు విన్నర్స్ అవుతారు Okay. యూ విల్ బి బౌలింగ్. ఓకే డన్. నేను సేఫ్ ఎంపైరింగ్ చేస్తాను. ఓకే డన్ సార్. ఓకే డన్. సో కానీ ఇప్పుడు ఓ పెద్ద చిక్కొచ్చి పడింది సార్, ఎవరు ఫస్ట్ ఆడతారని. ఇందాటి నుంచి ఇద్దరు నువ్వు ఫస్ట్ అంటారు. ఏంటంటే ఏం చూసి ఆడదాం అన్నట్టు. సో పక్కలాడదాం. ఈ ఐడియా బాగుంది. చలో వేసేద్దాం. ఓకే డన్. కమ్. లెఫ్ట్ ఏంటి లక్క? ఓకే రెడీ, 1 2 3. క్రికెట్ లో సందర్భం బూతులు తెచ్చుకుంటారు ఈరోజు.
కాదు, అది అర్థం డేల్ స్టైన్ వేసిన బాల్ ఆడినట్టు ఆడు. రెడీ ఓకే ఓకే, ఫోర్ కదా సార్? 4-2. 2-2. ఇది కూడా 2 అంటే 4 4 runs. 4 runs. కానీ రాదు అని బాగానే ఆడాడు కదా. కూడా. కొట్టు. Six. బౌండరీ. 4. అన్నట్టే క్యాచ్ పట్టాడు. డ్రా అయినా కూడా డ్రా అయింది మ్యాచ్. డ్రా నాది 4 బోర్డర్ వెళ్ళింది. అవునబ్బా 4. సో 3 balls ఇద్దరికి ఈక్వల్ గా వేసాను. 4 runs. విశ్వక్ 4. క్యాచ్ పట్టిన అసలు క్యాచ్ అలా పట్టాడు కానీ ఉండదు. మరి Runs. కాదు, రన్స్ లో బౌండరీ కొట్టింది ఎవరు? ప్రశాంతి కదా. Yes. కొట్టిన వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అయినా మన క్యాచ్ పట్టిన వాళ్ళకు క్యాచ్ అవన్నీ మీరు ఎలా ఆల్రౌండర్ కాబట్టి ఆల్రౌండర్ ఇచ్చేస్తాం మీకు. బెస్ట్ ఆల్రౌండర్ కానీ ప్రశాంతి బెస్ట్ బ్యాక్. సో సార్ ఏం చేద్దామంటే ఇంకొక 1 బాల్ ఇద్దాం ఇద్దరికి. Okay. ఎవరు విన్ అవుతారో చూద్దాం. 1 బాల్ ఓకేనా? నీకు బాల్ Ready. ఉంది కదా? ఏంటో సైకాలజీ చదివినావా? ఓకే నా మ్యాచ్ ఓకే ప్రశాంతి, యా 2 runs you will be winning the match. యా ఓకే సార్ మళ్ళీ ఇంకొకటి మళ్ళీ డ్రా అయింది కానీ బౌల్డ్ అయిపోయాడుగా విశ్వక్. విన్నర్ 1 ball విశ్వక్ అవుట్ అయ్యాడు కాబట్టి ప్రశాంతి is the winner. చెప్పట్లు విజయవాడ పరు. Well played ప్రశాంతి. ఎస్ ఇలాగే మన సెలబ్రిటీస్ అసలు మామూలుగా లేరండి. సో ఫుల్గా ఎంజాయ్ చేసేస్తున్నారు. నెక్స్ట్ సెగ్మెంట్ స్టార్ట్ చేసిద్దాం. ఓకే, క్రికెట్ ఆడేసాం మొత్తానికి. తను గెలిచేసింది. ఓకే, కానీ నా బౌలింగ్ గురించి ఎవ్వరు అసలు recognition లేదు సార్. Your best. తొక్కేస్తారు సార్ ఆర్టిస్ట్లని. లేదు. Your best cause I won. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ రన్అప్ కూడా బ్రెట్ లీలా అసలు విశ్వక్ ఎలా చూస్తున్నారు తెలుసా? ఎక్స్ప్రెషన్ కనపడుతుంది. బౌలింగ్ దీనికి కామెంట్ అలా చూస్తున్నారు తెలుసా? సీరియస్లీ దట్ వాజ్ యువర్ లుక్. భయపడ్డ బౌలింగ్ లైక్ రన్అప్ చూసి భయపడి ఉంటాడు. సార్ ఇప్పుడు మీరు సీన్ ఇవ్వాలి. ఓకే, అదే వీళ్ళిద్దరూ 1 minute తెలుగులో కామెంటరీ చేస్తే ఎలా ఉంటుందో మా ఆడియన్స్కి ఒకసారి చూపిస్తారు. ఓకేనా? కొంచెం ఐడియా ఉందా కామెంటరీ? విశ్వక్ అయితే చూసానని చెప్తున్నాడు. నాకు లైట్ ఒక 2-3 పదాలు ఉన్నాయి. ఉత్సాహపరంగా ఆడుతున్నా. అంతే, there you go, అంతే. మరి అంత గ్రాంధిగా అంత ఓకే వాట్ ఎవర్ నాకు మొత్తం మా లాంగ్వేజ్ వస్తుంది. పలికిన మా లాంగ్వేజ్. అట్లానే ఏదొచ్చినా చెప్పండి. ఏసేయ్. కాదు, ఇట్ ఈస్ అయ్యో. ఇట్స్ యువర్ ఓన్ కామెంటరీ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. అంతేగాని అట్లా చెప్పినట్టే అలా చెప్పాలి ఏం అన్నట్టు లేదు ఏం సార్. కాదు. ఒక చిన్న సీన్ ఇస్తారనమాట. Okay. సో అది మీరు ఓన్ చేసుకుని మీ లాంగ్వేజ్ మీరు తెలుగులో ఎలా కామెంటరీ ఇస్తారో మాకు చేసి చూపించండి. 1 minute ఎవరైతే మంచిగా చేస్తారో వాళ్ళకి సార్ చిన్న గిఫ్ట్ ఇస్తారు. అవును, నా గిఫ్ట్ అది ఇస్తారు. వెయిట్. ఇవ్వాలి కదా, ఇవ్వాలి కదా. ఎస్, సో రెడీ సార్. Okay. సీన్ ఇచ్చేయండి. సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లాస్ట్ 6 balls 14 runs కొట్టాలి. సో 6 balls 14 runs యా విలియమ్సన్ డేవిడ్ వార్నర్ ఇద్దరు ఆడుతున్నారు. ఓకే, సో ఇద్దరు ఫేవరెట్ ప్లేయర్స్ కాబట్టి సన్ రైజర్స్కి. ఆర్ ఎల్స్ విలియమ్సన్ ఆర్ సరే ఫేవరెట్ వాళ్ళు ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే. విలియమ్సన్ డేవిడ్ వార్నర్ ఇద్దరు ఆడుతున్నారు. 6 balls 14 runs. సో ఫస్ట్ బాల్ నుంచి 6 balls మీరు కామెంటరీ చెప్పండి. ఫస్ట్ స్టార్ట్ విత్ విశ్వక్ స్టార్ట్ చేస్తాడు. 3, 2, 1 గో. సో కళ్యాణ్ గారు, ఇప్పుడు మనం మాట కనుక చూస్తున్నట్టయితే మన డేవిడ్ గారు ఇషారా ఇస్తున్నారు మన విలియమ్సన్కి. సో వాళ్ళిద్దరు ఏదో పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. సో అటువైపుగా స్టేడియంలో ఆట ఆడకుండా ఖాళీగా కూర్చున్న విరాట్ చూస్తుంటే మరి అనుష్కతో చాటింగ్ చేస్తున్నారు. సో యా బౌలింగ్ డేల్ స్టైన్. సో డేల్ స్టైన్ బాల్ని రుద్దుతున్న విధానం చూస్తుంటే ఎలాగైనా
డేవిడ్ ని ఓడిద్దామనే వస్తున్నాడు, పరిగెత్తుతున్నాడు, బాల్ వేసాడు. వేసాడు. ఏంటి బాల్ వేస్తాడు? ఆల్ రైట్ 3 2 1 అయిపోయింది. నాట్ బ్యాడ్, Not bad, seriously. గ్రేట్ ఎఫర్ట్. Okay, great. ఓకే ఇప్పుడు Seriously. ప్రశాంత్ Oh, wow. కూడా చూడట్లా. ఆల్ రైట్ ప్రశాంత్, ఇట్స్ యువర్ టర్న్ నౌ. 3 ఓకే 2 టైం స్టార్ట్స్ నౌ. 1 గో. ఓకే, ఇప్పుడు మన సన్ రైజర్స్ గెలవటానికి 14 రన్స్ ఉన్నాయి. సో మనకి ఇంకా 6 balls ఉన్నాయి. సో ఇప్పుడు ఒక బాల్ వెళ్తుంది అండ్ there we go. Okay, keep going. Yeah, there we go and it's 2. Yeah, 2 runs. Keep going. Okay, Doing good. and then okay, they got the ball. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బాల్ వేస్తున్నారు అండ్ ఇంకా మనకి 12 runs ఉన్నాయి and we have 5 balls. ఇంకా 5 balls ఉన్నాయి. Come on, and that's a 6. Super. Fantastic. ఉంది Actually, సార్, Prashant. ఇంకా 10 seconds ఉంది. Okay, I still have time and we still have balls. Okay, we have 4 more balls and yeah, there we go and it's నేను తెలుగులో చెప్పమన్నామమ్మా. అలాగే నువ్వు అన్ని ఇంగ్లీష్లో అయితే చెప్పావమ్మా. అలా ఏం కాదు, అలా ఏం Okay, కాదు. తెలుగు. అయితే okay, it's 6 and we win, that's all. తెలుగు It's okay. ఏ మధ్యలో మాట్లాడే కదా మధ్యలో కొంచెం డిస్ట్రాక్ట్ చేస్తున్నారు ఫెలో అవును సపోర్ట్ చేయాలి. అవును యాక్చువల్లీ స్టేడియం నుండి ఎదురుగా stadium. లేదు ఫ్యాంటాస్టిక్ యూ హావ్ డన్. Yeah, you really Thank done you, a good thank you. job. Sir, thank you so much for coming on the మై show. ప్లెజర్. యూ విల్ ఆల్సో డూ గ్రేట్ అండ్ ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు.